హాయ్ పిల్లలు, కమ్మటి పుదీనా రైస్ చేసుకుందామా? తినే కొద్దీ తినాలనిపించే ఈ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందామా? దీనికోసం ఒక బౌల్లో ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను. ఇది సుమారుగా ఒక అరగంట సేపు పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఒక రెమ్మ వెల్లుల్లిపాయలు వేసి, చిన్న సైజు అల్లం ముక్కలు వేసి, ఒక 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు, 6 లేదా 7 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. దీంతో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేసిస్తే ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇవి కొంచెం మగ్గినాక ఒక 10 రూపాయల కట్ట పుదీనా మొత్తం వేసుకోవాలి. ఇది పెద్దగా వేగవసరం లేదు, కానీ ఒక్క నిమిషం అటు ఇటు కదిపేసిన తర్వాత దించేసి చల్లారిపోయినాక బ్లెండర్లో వేసేసి, దీంతో పాటుగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇంత అంతనేం కాదు, కొంచెం చేతికి ఎంత దొరికితే అంత వేసేసి పేస్ట్లా చేసుకొని సైడ్న పెట్టుకోవాలి. రైస్ ఉడికించి ఒక పాత్ర తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 2 స్పూన్లు ఆయిల్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 2 మరాఠీ మొగ్గలు, 2 యాలక్కాయలు, ఒక అనాస పువ్వు, లవంగం మొగ్గలు, ఒక 2-3 మిరియాలు, ఒక 2 స్పూన్లు జీడిపప్పు, కొంచెం అంటే 1/4 కప్పు గ్రీన్ పీస్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ కూడా మసాలాతో పాటు వేయించాలి. ఒక నిమిషం పోయినాక తయారు చేసుకున్న పుదీనా ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోవాలి. వేసేసి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక కప్పు రైస్కి 2 కప్పులన్నర నీళ్లు వేసుకుంటున్నాను. వేసేసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని, సాల్ట్ అనేది సముద్రం నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో అలా ఉంటే సరిపోతుంది. అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలా తెల్ల కాగుతుంది నీళ్లు. ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. వేసేసి ఒక 20 నిమిషాల పాటుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కొంచెం కదిపేసుకొని సన్నంగా కోసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా తరుగును వేసుకోవాలి. వేసేసి మరొకసారి అటు ఇటు కదిపేసుకొని, అలాగే కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసేసినాక మొత్తం అంతా ఒకసారి కదిపేసుకొని సన్నటి సెగ మీద అంటే లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మొత్తం మీద ఒక 30 నిమిషాల్లో ఈ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్లో, చాలా ఈజీ కదా, మీరు కూడా ట్రై చేసేసుకోండి. తెలుసు కదా స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.